స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మీరు కూడా ఈ కార్యక్రమాల కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉన్నందుకై నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా ప్రియులారా? మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, ఈ కార్యక్రమాల ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తున్నాం. అదే ఆశతో ఈ కార్యక్రమాలు నడిపించబడుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలు పునరుజ్జీవించబడాలి. మీ స్థానిక సేవకులు మీ ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రయాసపడుతూ మీ ఆత్మలను కాయిచు ఉన్నారు. అదే భారంతో, సార్వత్రిక సంఘ బాధ్యత భారంతో మరి ఈ కార్యక్రమాల ద్వారా మీరు మరికొంత దీవించబడాలని, ఆస్వాదించబడాలని ఈ కార్యక్రమాలు ప్రసారం చేయబడుతున్నాయి, నిర్వహించబడుతూ ఉన్నాయి. కాబట్టి అదే ఆశతో మీరు కూడా ఈ కార్యక్రమాలను ఆదరించాలని, కార్యక్రమాల ద్వారా దీవించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మంచిది. కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా ఈ రోజు నుంచి మనం లోతు భార్య, ఈమెను గురించి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం ఇలా చెప్తా ఉంది. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రియులారా, నాకు తెలిసి మరి మనము ధ్యానం చేస్తున్న పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకొనండి అని చెప్పిన స్త్రీలు యేసుప్రభు వారి ద్వారా నాకు తెలిసి ఈమెను గురించి అని నేను భావిస్తూ ఉన్నాను. లోతు భార్యను గురించి జ్ఞాపకం చేసుకొనండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు అని అంటే ఇది చాలా కీలకమైన విషయము అని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో చాలామంది స్త్రీలు ఉన్నారు, చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యేకించి లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏమిటో మనము గుర్తించాల్సిన వారమై ఉన్నాం. ప్రియులారా, సందర్భం ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన శిలువ కార్యక్రమం నిమిత్తమై సిద్ధపడుతున్న సమయంలో శిష్యులు యేసుప్రభు వారిని అడిగారు. 17వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లెన్నో, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును కానీ మీరు ఆ దినములు చూడరు అని చెబుతూ యేసుప్రభు వారి యొక్క రెండవ రాకడను గురించిన సంగతులు శిష్యులతో మాట్లాడుతున్న సందర్భంలో యేసుప్రభు వారు
2 మాటలు జ్ఞాపకం చేశారు. వాటిలో మొదటిది ఏంటిదంటే 26వ వచనంలో, నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారి 2వ రాకడ దినాలు ఎలా ఉంటాయండి అని అంటే, యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు, మొదటిగా నోవహు దినాలలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగుతుంది అని చెప్పాడు. రెండవది 28వ వచనం, లోతు దినములలో జరిగినట్టును జరుగును అని చెప్తూ ఉన్నారు. లోతు దినములలో జరిగినట్టు కూడా జరుగుతుంది. ఈ 2 కాలాల గురించి యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేసి ఇప్పుడు ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనండి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు భార్యను గురించిన విషయాలు మనం ఖచ్చితంగా ఈ దినాల్లో ధ్యానం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అని అంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను పలికి ఉంటుండగా, ప్రత్యేకించి యేసు ప్రభువారి యొక్క రాకడ దినాల్లో మనం మరింత సమీపంగా ఉన్న ఈ దినాల్లో ఈమెను గురించిన ధ్యానం మన జీవితాలకు చాలా విలువైనది అనే సంగతి ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తున్న సత్యమైనది. కాబట్టి ప్రియులారా, మనము ఈ క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమాల్లో కొద్ది కాలం ఈమెను గురించిన సంగతులు ధ్యానం చేద్దాం. ధ్యానం చేస్తూ మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలను మనం నేర్చుకుందాం. రండి, లోతు భార్యను గురించిన సంగతులు మనం ధ్యానం చేద్దాం. లోతు భార్యను గురించిన సంగతులు మనం ధ్యానం చేయాలి అని అంటే పిల్లరా, మనము ఆ కుటుంబాన్ని గురించిన సంగతులు మొదటిగా జ్ఞాపకం చేసుకుంటే చాలా వివరణాత్మకంగా మనము ఆ విషయాలు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము మొదటిగా లోతు భార్యను గురించి ధ్యానం చేయటానికంటే ముందుగా ఆమె జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి ధ్యానం చేయటానికి ముందుగా మనం ఏం చేద్దామని అంటే ఆ కుటుంబాన్ని గురించిన సంగతులు మనం ధ్యానం చేద్దాం. లోతు కుటుంబము, దీని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దానిలో భాగంగా మొదటి విషయం ఏమిటి అని అంటే, మొదటిగా పరిచయం చేసుకుందాం. అసలు ఏంటి ఈ కుటుంబాన్ని గురించిన సంగతులు ఏంటి అనే సంగతుల గురించి మనం పరిచయం చేసుకున్నట్లయితే, వాస్తవానికి లోతు అనే పేరుకొని అర్థం ఏంటంటే దాచబడినవాడు అని అర్థం. చాలా అద్భుతమైన పదం కదా, బాగుంది కదా. లోతు అంటే అర్థం ఏంటంటే దాచబడినవాడు అని అర్థం. దేవుని బిడ్డలారా, ఈ పేరు నిజంగా ఆయన సార్థకత చేకూర్చుకున్నట్లుగానే మనకి కనబడుతుంది. ఎలాగునా పిల్లరా, ఈ కుటుంబం యొక్క సంగతులన్నీ మనకు బాగా తెలుసు. భయంకరమైన అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోతే ఆ కుటుంబం తప్పించబడింది. ఆ కుటుంబంలో నుంచి కూడా లోతు తప్పించబడి దేవుని చేత పిలువబడిన మాట ఏంటంటే ఆ నీతిమంతుడు అని లోతును గురించి దేవుని వాక్యం మనకి పరిచయం చేస్తూ ఉంది. కాబట్టి ఆయన దాచబడ్డాడు అనే సంగతి నిజంగా ఆయన పేరుకు తగినట్లుగానే ఆయన జీవితంలో మనకి కనబడుతున్న సంగతులు కనబడుతున్నాయి. ఓకే, కాబట్టి లోతు అనే పేరు యొక్క అర్థాన్ని చూసాం. దీంట్లో ఇప్పుడు మనము ఈ కుటుంబాన్ని గురించిన పరిచయం కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ లోతు కుటుంబము ఎవరికి సంబంధించిన కుటుంబము అని అంటే మనందరికీ బాగా తెలుసు. మీరు చెప్పినట్లుగానే అబ్రహాము కుటుంబానికి సంబంధించిన కుటుంబము అనే సంగతి మనకు బాగా తెలుసు. అబ్రహాము సంబంధిత కుటుంబము. అబ్రహాము దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఆయనకు సంబంధించిన కుటుంబంగా ఈ లోతు కుటుంబం ఉన్నది. అంత మాత్రమే కాకుండా అబ్రహాము గారితో కలిసి నివసించిన ఊరు అనే ప్రాంతానికి సంబంధించిన వారు. స్వయాన మనము ఆదికాండం 11వ అధ్యాయంలో చదివితే ఈ లోతు ఎవరు అనే సంగతి మనకి స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. నేను మీకు వాక్యాన్ని చదివి ఆ సంగతిని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 11వ అధ్యాయము 27వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. చూడండి, తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. తెరహు వంశావళిలో మనం గమనించినట్లయితే తెరహు గారికి 3 కుమారులు ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. ఈ 3 కుమారుల పేర్లు మనం చదువుతున్నాం. మొదటిగా అబ్రహాము, రెండవది నాహోరు, మూడవది హారాను. అబ్రహాం గారికి మొదటి పేరు అబ్రాము అనే సంగతి మనకి తెలుసు. అబ్రహాము గారికి
రెండవ తమ్ముడు అయిన హారాను గురించి మనం చూసినట్లయితే ఈ హారాను లోతును కనెను అనే మాట 27వ వచనంలో చదువుతున్నాం. హారాను లోతును కనెను. లోతు స్వయాన అబ్రహాము గారి యొక్క చిన్న తమ్ముని యొక్క కుమారుడు, వరుసకి కుమారుడు అవుతాడు. అయితే జాగ్రత్తగా వినండి, ఈ తెరహు చిన్న కుమారుడైన హారాను చనిపోటును బట్టి అబ్రహామును తన తండ్రి వలె వెంబడిస్తూ లోతు కుటుంబము అబ్రహాముతో ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ప్రియులారా జాగ్రత్తగా వినండి, ఈ అబ్రహాము గారి కుటుంబానికి సంబంధించిన తెరహు లేకపోతే లోతు కుటుంబం గురించిన సంగతుల్లో మొదటిది అబ్రహాము సంబంధిత కుటుంబం, రెండవది ఊరు అనే పట్టణానికి సంబంధించిన వారు. వీరందరూ కూడా ఊరు అనే పట్టణం, ఇది ఒక పెద్ద పట్టణం. ఈ మధ్యకాలంలో ఇంచుమించు 1920 సంవత్సరంలో అనుకుంటాను ఆ ప్రాంతాన్ని మరి శాస్త్రవేత్తలు వాళ్ళు పరిశీలన చేస్తున్న దినాల్లో ఈ ఊరు అనే ప్రాంతం బయటపడింది త్రవ్వకాల్లో. ఈ త్రవ్వకాల్లో బయటపడిన ఈ పట్టణం చాలా ప్రసిద్ధి చెందిన పట్టణంగా, చాలా నాగరికత గల పట్టణంగా త్రవ్వకాల్లో చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతానికి చెందిన వారు, ఇది ప్రస్తుతం ఇరాన్ ఆ ప్రాంతంలో వీరు నివసించిన ఊరు అనే పట్టణం ఉన్నది అనే సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రియులారా, కేవలము ఆ ఊరు అనే పట్టణానికి చెందిన వారు మాత్రమే కాదు లోతు కుటుంబము, అబ్రహాము కుటుంబానికి సంబంధించిన వారు మాత్రమే కాదు, ఈ లోతు కుటుంబము అబ్రహాము గారితో కలిసి జీవిస్తూ అబ్రహాము గారితో కలిసి ప్రయాణం చేసిన కుటుంబంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంత మాత్రమే కాదు, ఈ కుటుంబాన్ని పరిచయం చేసుకోవాలని అంటే దేవుని కృపను పొందిన కుటుంబంగా లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, అయితే ఈ కుటుంబాన్ని గురించిన పరిచయంలో లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ కుటుంబాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఈ కుటుంబం ప్రియులారా, వాస్తవానికి లోతు కుటుంబం అన్నా మనకు చాలా వ్యతిరేకమైన మనసు ఉంటుంది. కానీ ఈ కుటుంబానికి దేవుడు చాలా ఆధిక్యతలు ఇచ్చాడు. చాలా గొప్ప సంగతులు ఈ కుటుంబానికి ఉన్నాయి అనే సంగతిని మనం ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్నమాట. చూడండి, దేవుని వాక్య వెలుగులోంచి మనం గమనించినట్లయితే ప్రియులారా, మొట్టమొదటిగా స్వయాన దేవుడు వీరికి అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత ఏంటండి అని అంటే, స్వయాన అబ్రహాము కుటుంబానికి చెందినవారు. ఇది గొప్ప ఆధిక్యత. ఎందుకు? ఇశ్రాయేలీయులు ఏం చెప్పుకుంటున్నారు? మేము అబ్రహాము సంతానము అని చెప్పుకుంటున్నారు. మా తండ్రి అబ్రహాము అని గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు, అతిశయంగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఆ కుటుంబానికి సంబంధించిన స్వయాన ఆ కుటుంబంలో అబ్రహాము గారితో కలిసి జీవించిన అబ్రహాము గారికి కుమారుడు అనే సంగతి ఎంత ఆశ్చర్యకరమైందో ఒక రీతిగా చెప్పాలంటే, లోతు నేను అబ్రహాము కుమారుణ్ణి అని చెప్పి అతిశయించదగిన స్థానంలో మిగిలిన ఇశ్రాయేలులందరికంటే కూడా లోతుకి మొట్టమొదటి స్థానం ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు కదా. కానీ గొప్ప ఆధిక్యత అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమైనాం. అంత మాత్రమే కాదు కానీ ప్రియులారా, రెండవది మనం గమనించినట్లయితే అబ్రహాము గారితో కలిసి జీవించిన వారు, కలిసి ప్రయాణం చేసిన వారు, అంటే అబ్రహాము గారితో సహవాస సంబంధం ఉన్నది. ఎంత గొప్ప ఆధిక్యత అండి ఇది. మనము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నామంటే అది గొప్ప సంతోషకరంగా మనకుంది కదండి. ప్రపంచంలో మనం గమనించినట్లయితే ముస్లింలు మా తండ్రి అబ్రహాం అంటున్నారు, ఇజ్రాయేలీలు మా తండ్రి అబ్రహాం అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు మేము అబ్రహాము పిల్లలము అని పిలువబడుతున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత ఇది, ఎంత గొప్ప సంతోషకరమైన విషయం ఇది. అయితే ఎంతకంటే సంతోషకరమైన విషయం ఏంటంటే, మనం ఏ తండ్రిని అబ్రహాము పిల్లలము అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం, ఆ తండ్రి అయిన అబ్రహాము గారితో కలిసి జీవించాడు, కలిసి ప్రయాణం చేశాడు. ఇది గొప్ప అవకాశము, గొప్ప ఆధిక్యత అయినది లోతు కుటుంబానికి. ఎంత గొప్ప విషయం. ఆ తర్వాత మూడవది మనం గమనించినట్లయితే
అబ్రహాము గారి ద్వారా ఎన్నో విషయాలు మీరు విన్నారు. అబ్రహాము మంచి బోధకుడు, అబ్రహాము మంచి వక్త, అబ్రహాము గారు చక్కని బోధ చేసే వ్యక్తి అన్నమాట. ఎలాగనో తెలుసా? ఇదే ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను అని దేవుడే అబ్రహాము గారి గురించి చెప్తూ ఉన్నాడు. అబ్రహాం గారు తన పిల్లలకు అద్భుతమైన బోధ చేస్తుండేవాడు, ఆజ్ఞతో కూడిన బోధ. పిల్లరా, అటువంటి బోధలు, అటువంటి విషయాలు, ఆజ్ఞలు ఎన్నో వినే ఆధిక్యత లోతు కుటుంబానికి దొరికింది అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వది మనం గమనించేట్లయితే ప్రియులారా, అబ్రహాము తన జీవితంలో ప్రారంభం నుంచి కూడా ప్రియులారా అనగా ఊరు పట్టణం నుంచి బయలుదేరిన మొదలుకొని దేవుని నడిపింపులో ఉన్న అబ్రహామును చూస్తూ ఉన్నవాడు. అబ్రహాముతో లోతు ఏం చూస్తున్నాడంటే దేవుని ద్వారా నడిపించబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క నడిపింపు అబ్రహాము గారికి ఉన్నది అనే ఒక గొప్ప సంగతిని చూసే ధన్యత, ఆధిక్యత లోతు కుటుంబానికి దొరికింది. మీకు అర్థమవుతుంది కదండి? దేవుని చేత నడిపించబడుతున్న ఒక వ్యక్తితో కలిసి ఉండటం అనేది, దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తిని చూడటం అనేది చాలా గొప్ప ఆధిక్యత. ఒక గొప్ప దైవజనం చూసామనుకోండి, ఎంత సంతోషకరంగా ఉంటుంది. భక్సింగ్ గారిని చూసామనుకోండి, మేము భక్సింగ్ గారిని చూసామండి. బలిగ్రహం గారిని చూస్తే బలిగ్రహం గారిని కలిసామండి. ఏసన్న గారిని మేము చూసామండి, ఆయనతో కాసేపు మాట్లాడామండి. ఫోటోలు తీసుకుంటారు, ఎంతో సంతోషంగా చెప్పుకుంటారు కదా. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన దేవుని నడిపింపు కలిగిన ఒక వ్యక్తితో కలిసి ఉండటం అనేది దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దేవుడు ఈయనకిచ్చిన ఆధిక్యతల్లో 5వది ఏమిటంటే ప్రియులారా, లోతు కుటుంబం దగ్గరికి దేవుని దూతలు వచ్చారు. ఆహా, ఎంత గొప్ప విషయం! దేవుని దూతలు లోతు కుటుంబానికి వచ్చారు. లోతు కుటుంబంలో ఆతిథ్యం తీసుకున్నారు. బా, ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ఆధిక్యత! దేవుని దూతలు, స్వయాన దేవదూతలు అబ్రహాం గారి కుటుంబానికి వచ్చారండి. ఎంత గొప్ప ఆధిక్యత దొరికింది. 6వది మనం గమనించినట్లయితే, ఈ ఇంటిలో గొప్ప కార్యం, దేవుని కార్యం జరిగినట్లుగా మనందరికీ తెలుసు. దేవుని దూతలు సొదొమలో లోతు కుటుంబానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణపు వారందరూ కూడా దొమ్మిగా వచ్చేసేసి ఆ ఇంటి మీద పడ్డారు. వాళ్ళిద్దరూ తీసుకొని రండి, మేము వారిని కూడాలి అని వస్తే వెంటనే లోతుని వెనక్కి లోపలికి తీసేసుకొని దేవుడు ఆ దినాన దేవదూతల ద్వారా జరిగించిన గొప్ప కార్యం ఏంటి అని అంటే, వారికి అంధత్వం కలుగు చేశారు. వారందరూ కూడా తలుపు ఎక్కడుంది, గడి ఎక్కడుంది అని ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళకి దేవుడు కనుమూపు కలుగు చేసేసాడు. గొప్ప కార్యం, ఆశ్చర్యకరమైన కార్యం అన్నమాట అది. చూసారా, ఆ ఇంటిలో దేవదూతల ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఎంత గొప్ప ఆధిక్యత దొరికిందో, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, దయచేసి వినండి. 7వది మనం గమనించినట్లయితే, వీరు దేవుని చిత్తం వీరికి బయలుపరచబడినది. దేవుని చిత్తం లేక దేవుని కార్యక్రమం వీరికి దేవుడు తన దూతల ద్వారా బయలుపరిచారు, వెల్లడి చేశారు, తెలియచేశారు. సామాన్యమైన విషయం కాదు ఇది. వారు నివసిస్తున్న పట్టణానికి, వారు నివసిస్తున్న ప్రాంతానికి కలగబోయే దుర్గతి ఏమిటో స్పష్టంగా, తేటగా దేవుడు తన దూతలను పంపించి చక్కగా వాళ్ళకి తెలియజేయించారు. ఎంత గొప్ప ఆధిక్యత! ఇది గొప్ప విషయం కాదా? దేవదూతల ద్వారా దేవుని చిత్తాన్ని దేవుడు బయలుపరిచారు. దేవుడు తన చిత్తాన్ని వారికి స్పష్టంగా తెలియచేశాడు. దేవుని బిడ్డలారా, 8వది మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చదువుతాం, దేవుని కాపుదల అద్భుతంగా వీరు అనుభవించారు. దేవుని కాపుదల వీరికి అనుగ్రహించబడినది.
సొదమ, గొమర్రా, అద్మా, సెబోయిము అనే పట్టణాలు దారుణంగా కాల్చివేయబడితే ఈ కుటుంబం తప్పించబడింది. గొప్ప విషయం కదా. ఒకే ఒక కుటుంబం తప్పించబడింది, అది కూడా లోతు కుటుంబం. ఒకే ఒక కుటుంబం దేవుని కాపుదలను అనుభవించింది, అది కేవలం లోతు కుటుంబం. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప విషయం అది. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, వీరు అబ్రహాము కుటుంబంలో ఉన్న క్రమశిక్షణ ఎరిగిన వారు. దేవుడు అబ్రహాం విషయంలో ఏ విషయంలోనైతే గొప్ప సాక్ష్యం ఇచ్చాడో, ఏ విషయంలోనైతే అబ్రహామును దేవుడు మెచ్చుకున్నాడో, ఆ సంగతులు ఎరిగినవారు, విన్నవారు ఈ లోతు కుటుంబం. ఇక 10వది మనం గమనించినట్లయితే ప్రియులారా, గొప్ప అపాయం తప్పించబడింది. వీరు కూడా నాశనం కావాల్సిన వారు, వీరు కూడా ఘోరమైన శిక్షను భరించాల్సిన వారు. వీరు ఆ భయంకరమైన అపాయం నుంచి తప్పించబడిన పరిస్థితిని వీరు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని ఆధిక్యతలు వారికి ఇవ్వబడినట్లుగా దేవుని వాక్యంలో, లేఖనాల్లో మనం చదువుతున్నాం. ఈ విషయాలన్నీ కూడా మనము లోతు జీవితంలో మనం చూసే సంఘటనలుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన కుటుంబాన్ని గురించి పరిచయం చేసుకున్నాం. ఆయనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతలు ఏంటో చూసాం. లోతు అనే పేరుకున్న అర్థం ఏంటో కూడా మనం చూస్తూ వచ్చాం. ప్రియులారా, ఇక ఈయన జీవితంలో, ఈ కుటుంబంలో ఉన్న యోగ్యతలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచన చేద్దాం. మొదటిగా అర్థం చూసాం, రెండవది పరిచయం చూసాం, మూడవది వారు కలిగిన ఆధిక్యతలు చూసాం, నాలుగవది ఈ కుటుంబానికి కలిగిన యోగ్యతలు, చెప్పుకోదగిన సంగతులు ఏమున్నాయి ఈ కుటుంబంలో అనే సంగతిని కనుక మనం ఆలోచన చేస్తే ప్రియులారా, నా ధ్యానంలో నాకు అర్థమైన కొన్ని సంగతులు మీకు చెప్తాను. ఏంటి అని అంటే, దేవుడు అబ్రహాం గారితో చెప్పాడు, అబ్రహాం, ఇదిగో నీ తండ్రి ఇంటిని, నీ బంధువులని, దేశాన్ని వదిలిపెట్టేసేసి నేను చూపించే దేశానికి రా అని దేవుడు అబ్రహాం గారితో చెప్తే, అబ్రహాం గారితో పాటు అబ్రహాం గారి తండ్రి అయిన తెరహు, వీరితో పాటు లోతు కుటుంబం కూడా బయలుదేరి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు పోతే పొండి, నేను రాను, దేవుడు చెప్పడం ఏంటి, మన అందరం ఇటు విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి, నేను ఈ ఊరు అనే పట్టణంలోనే, ఈ ఊరిలోనే ఉండిపోతాను అనలేదు. చక్కగా తన పెదనాన్న అయిన అబ్రహాము గారిని వెంబడిస్తూ, దేవుడు అబ్రహాము గారికి ఇచ్చిన నడిపింపును అంగీకరిస్తూ అబ్రహాం గారితో పాటు కలిసిన వ్యక్తిగా మనకి ప్రియులారా ఈ లోతు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా అద్భుతమైన విషయం కదా ఇది. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని నడిపింపులో ఉండి ఆధ్యాత్మికంగా నిన్ను నడిపిస్తూ ఉన్నారో, వారి నడిపింపులో నువ్వు ముందుకెళ్ళటం అనేది గొప్ప, నీ దగ్గర మెచ్చుకోదగిన విషయం అన్నమాట. దేవుడు నీకు చెప్పడం ఏంటి, నాకు కూడా చెప్పాలని తిరుగుబాటు స్వభావంతో మాట్లాడడం, అవివేకంగా మాట్లాడడం మంచిది కాదు. ఏ సంఘ పరిచర్యలో నువ్వు కొనసాగుతున్నావో ఆ సంఘ పరిచర్యలో, ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర అయినా సరే, దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడతాడు, ఇబ్బంది ఏమి లేదు. దేవుడు తన సేవకుల ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు సమయం వ్యర్థం చేసుకోనకుండా విధేయత చూపించి, దేవుని బిడ్డలారా, లోతు ఏ రీతిగా తన తండ్రిగా ఎంచదగిన అబ్రహాం గారిని వెంబడిస్తూ వచ్చాడో, ఆ రీతిగా వెంబడిస్తూ రావటం అనేది ఆశీర్వాదకరమైనదే కానీ ఆక్షేపింపదగినది కాదు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అబ్రహాం గారితో మాట్లాడాడు, శారమ్మ గారితో మాట్లాడలేదే. ఆక్షేపణ చేయదలిస్తే ఆమె ఆక్షేపణ చేసిన అందంగా ఉంటుంది, కానీ ఆమె ఆక్షేపణ చేయలేదు. ప్రియులారా, ఆ రీతిగా సరే దేవుడు మాత్రం ఏమైనా వద్దన్నాడా? దేవుడు కూడా వద్దనలేదు. లోతు వద్దు అని చెప్పలేదు, లోతు కుటుంబం వద్దు అని చెప్పలేదు. దేవుడు అబ్రహామును రమ్మన్నాడు, అబ్రహాముతో పాటు లోతు కూడా రావటం అనేది లోతు జీవితంలో మనకు కనబడుతున్న ఒక అద్భుతమైన విషయంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది
కేవలం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి రావటం మాత్రమే కాదు, కానీ అబ్రహాము గారితో కలిసి కనాను దాకా వచ్చిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కనాను దాకా వచ్చేసేసాడు. హారాన్ లాగారు కొద్ది కాలం, తండ్రి చనిపోయాడు, మళ్ళీ వెంటనే బయలుదేరి దేవుడు చెప్పిన మాటను బట్టి అబ్రహాము గారిని కలిసి వెంబడించిన వ్యక్తిగా. హారాన్లో మంచి పరిస్థితులు చూసి ఆగిపోలేదు, ఊరు అనే పట్టణంలో మంచి పరిస్థితులు చూసి ఆగిపోలేదు. అబ్రహాం గారితో పాటు కలిసి చక్కగా నడిచిన వ్యక్తిగా, అబ్రహాము గారిని వెంబడించిన వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది లోతు కుటుంబంలో మనం చూసే యోగ్యతలు. ఇంతకంటే మించిన యోగ్యతలు ప్రియులమైన నాకుగా వారి జీవితంలో కనబడిన పరిస్థితులు నాకు లేవు. ఈ విషయాల్లో ఈమె కూడా, లోతు భార్య కూడా ఉన్నది అనే సంగతిని మనం ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే లోతు గారితో పాటు ఆమె కూడా వస్తున్న పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. లోతు గారితో పాటు ఊరు అనే పట్టణాన్ని విడిచిపెట్టింది, లోతు గారితో పాటు హారాన్ని విడిచిపెట్టింది, లోతు గారితో పాటు అబ్రహాం గారిని వెంబడించింది, లోతు గారితో పాటు కనాను దాకా వచ్చింది. లోతు గారితో పాటు అబ్రహాంను వెంబడించినట్టుగానే ఆమె కూడా లోతుతో కలిసి ఐగుప్తుకి వెళ్ళింది. ఐగుప్తు నుంచి మళ్ళీ వచ్చిన పరిస్థితులు, హాయికి బేతేలికి మధ్య వేసిన గుడారం దాకా వచ్చిన పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. ఈ రీతిగా ప్రియులారా, వీరు వెంబడిస్తూ వచ్చిన పరిస్థితులు వీరి జీవితాల్లో కనబడుతున్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. దైవజనుని వెంబడించే జీవితం మీకున్నదా? దైవజనునితో కలిసి నడిచే జీవితం మీకున్నదా? ఇది ఆశీర్వాదించబడిన ఆనందించదగిన గొప్ప సంగతి అనే సంగతిని గుర్తుపెట్టుకొని అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించినట్లు ప్రభు ఆత్మ మీకు సహాయం చేయను కాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకున్నారని చెప్పిన మీరు మీ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, మొదటిగా ఆ కుటుంబాన్ని గురించిన సంగతులు మేము కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం తండ్రి. ఆ మాటలు మా హృదయాల్లో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి సహాయం చేసి మేమును అట్టి శ్రేష్టమైన జీవితాన్ని జీవించినట్లు ప్రభా, నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవడానికి కృపను అనుగ్రహించి దీవించి సహాయం చేసి మీరే మహిమ పొందమని దీవించమని ఈ కార్యక్రమం వీక్షించిన నీ బిడ్డల కొరకు నీ స్తోత్రాలు నాయన. అనారోగ్యాలతో నీ బిడ్డలను మరి ముట్టి స్వస్థపరచండి. ఈ కార్యక్రమం వీక్షించిన నీ బిడ్డలు ఎవరు ఎట్టి అవస్థతులు కలిగారని మీకు తెలుసు కదా ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని మీ సహాయం కొరకే వేడుకొనొచ్చు. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేండి తన రాకడ కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడు